music, picture, or computer data. Each signal has different range of frequencies. అంటే మనకు రకరకాల సంకేతాలు ఉన్నాయి. వాయిస్, మ్యూజిక్, పిక్చర్. ప్రతి ఒక్క సంకేతానికి సపరేట్ గా పౌనఃపున్య వ్యాప్తి అనేది ఉంటుంది. The type of communication system needed for a given signal depends on the band of frequencies which are essential for the communication process. మనం ఇచ్చిన సంకేతానికి ఏ రకమైన సంసర్గ వ్యవస్థ అవసరం అనేది సంసర్గ వ్యవస్థలో ప్రధానమైన భాగము. సో అది పౌనఃపున్యాల వ్యాప్తిపై మరియు పట్టీ వెడల్పుపై ఆధారపడుతుంది. So human audio frequency ranges 20 Hz to 20,000 Hz. సో మనము వినగలిగే కెపాసిటీ ఎంత? 20 Hz నుంచి 20,000 Hz. దీన్ని మనం రేంజ్ అంటాము. ఈ మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది కదా, 20,000 Hz మైనస్ 20 Hz అనే దాన్ని, ఆ డిఫరెన్స్ మనము బ్యాండ్ విడ్త్ అంటాము. 9,980 Hz. For speech signals, frequency range is 300 Hz to 3100 Hz. Bandwidth is 2800 Hz. సో మన డివైస్ ఏదైతే ఉంటుందో మన వాయిస్ ని యాక్సెప్ట్ చేయాలి అంటే ఆ డివైస్ ఖచ్చితంగా 2800 బ్యాండ్ విడ్త్ ని, అంటే 2800 Hz బ్యాండ్ విడ్త్ ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ గల డివైస్ అయి ఉండాలి. ట్రాన్స్మిట్ మ్యూజిక్ బ్యాండ్ విడ్త్ ఈస్ 20,000 Hz. ఈ సంగీత వాయిద్యాల పరికరాల బ్యాండ్ విడ్త్ అనేది మాక్సిమం 20,000 Hz ఉంటుంది. మినిమం 20 Hz నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ సంగీత వాయిద్య పరికరాల్లో ఎంత సన్నము ప్లే చేస్తుంటే వయోలిన్, గిటార్ సన్నంగా ప్లే చేస్తున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది అంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంటుంది. డ్రమ్స్ అనుకోండి ఎగ్జాంపుల్, ఆ డ్రమ్స్ లో ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది, 50 to 60 Hz. వయోలిన్ అలాంటి వాటికి ఫ్రీక్వెన్సీ అనేది చాలా హై ఫ్రీక్వెన్సీ, 20,000 Hz వరకు రీచ్ అవుతుంది. సో బ్యాండ్ విడ్త్ అనేది ట్రాన్స్మిట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ బ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. టు ట్రాన్స్మిట్ పిక్చర్స్ వి రిక్వైర్ ఎ బ్యాండ్ విడ్త్ ఆఫ్ 4.2 MHz. వేరే ఇమేజ్, మన ఫొటోస్ ఇమేజెస్ ఉంటాయి కదా, వాటి యొక్క బ్యాండ్ విడ్త్ అనేది 4.2 MHz కంటే తక్కువగా ఉంటే అప్పుడు మనకు పిక్చర్ అనేది క్లారిటీగా ఉండదు, బ్లర్ గా కనిపిస్తుంది. వీడియో సిగ్నల్స్ హ్యావ్ బోత్ పిక్చర్ అండ్ సౌండ్. సో ద బ్యాండ్ విడ్త్ ఈస్ 6 MHz. సో ఇక్కడ ఏంటంటే బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉన్నప్పుడు క్లారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అనలాగ్ సిగ్నల్ ని మరియు డిజిటల్ సిగ్నల్ ని కంపేర్ చేసినప్పుడు డిజిటల్ సిగ్నల్ లో క్లారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సేమ్ టైం పీరియడ్ లో మనం గమనిస్తే డిజిటల్ సిగ్నల్ బ్యాండ్ విడ్త్ ఏమో ఎక్కువగా ఉంది, అనలాగ్ సిగ్నల్ బ్యాండ్ విడ్త్ ఏమో తక్కువగా ఉంది. సో ఈ అనలాగ్ సిగ్నల్ ని మనము దరిదాపుగా డిజిటల్ రూపంలోనికి మార్చుకున్నట్టయితే, అంటే షేప్ ని అలా మార్చుకున్నట్టయితే మన బ్యాండ్ విడ్త్ ని పెంచుకునే అవకాశం ఉంటుంది. సో మనకు సిగ్నల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అందుకోసం మనం ఏం చేస్తాము అంటే ఈ బి ఇండికేట్ చేసే కర్వ్ ఏదైతుందో అది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఈ సైడ్ స్టోర్ వేవ్ అనేది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అయితే మనము సెకండ్ సి ఇండికేట్ చేసే కర్వ్ ఉంది కదా, ఇది ఫండమెంటల్ ప్లస్ సెకండ్ హార్మోనిక్. డి ఇండికేట్ చేసే కర్వ్ ఉంది కదా, ఫండమెంటల్, సెకండ్ హార్మోనిక్ అండ్ థర్డ్ హార్మోనిక్. ఈ అన్నింటిని కూడా మనం సూపర్ ఇంపోజ్ చేయడం ద్వారా మనకు ఈ వేవ్ అనేది దరిదాపుగా రెక్టాంగులర్ షేప్ ని పొందుతుంది. సో అప్పుడు మనము ఈ బ్యాండ్ విడ్త్ ని ఇంక్రీజ్ చేయగలిగాం. బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అంటే ప్రాథమిక పౌనఃపున్యము, ప్రాథమిక మరియు మొదటి అనుస్వరము, రెండవ అనుస్వరము, మూడవ అనుస్వరము, వీటన్నింటిని అధ్యారోపణం చేసినప్పుడు మనకు ఈ తరంగం యొక్క ఆకారం అనేది దీర్ఘచతురస్ర ఆకారాన్ని పొందుతుంది. సో దీర్ఘచతురస్ర ఆకారాన్ని పొందడం వల్ల బ్యాండ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మనము ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకుంటాము. బ్యాండ్ విడ్త్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియం అంటే మనకు
బ్యాండ్విడ్త్ మరియు ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఏంటంటే వీటి ఆధారంగా ట్రాన్స్మిషన్ మీద అంటే మనకు ఛానల్ బ్లాక్ డయాగ్రామ్ లో మనం చెప్పుకున్నట్టుగా ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుండి రిసీవింగ్ యాంటీనాను చేరుకోవాలి అంటే ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమమే ఇక్కడ మనకు ట్రాన్స్మిషన్ మీడియా. అవి ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే వైర్ లింక్డ్ ఛానల్, వైర్లెస్ ఛానల్, ఆప్టికల్ ఫైబర్. వైర్ లింక్డ్ ఛానల్ అంటే కోయాక్సియల్ కేబుల్, వైర్లెస్ ఛానల్ అంటే ఫ్రీ స్పేస్, మనకి ఆప్టికల్ ఫైబర్స్ ఫైనలీ. సో కోయాక్సియల్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ వైర్స్ ద్వారా కేవలము 750 మెగాహర్ట్జ్ రేంజ్ ఉన్న బ్యాండ్విడ్త్ ఉన్న సిగ్నల్స్ మాత్రమే ప్రసారం చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎక్కడ మనం చూసాము నిత్య జీవితంలో అంటే డిష్ కనెక్షన్ ఉంటుంది కదా, డిష్ టు మన సెటప్ బాక్స్ కి మరియు సెటప్ బాక్స్ నుంచి టీవీకి కనెక్ట్ చేసే కేబుల్ వైర్ ఉంటుంది కదా, ఆ కేబుల్ వైర్ ని కోయాక్సియల్ వైర్ అంటాం. అయితే ఈ కోయాక్సియల్ వైర్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత అంటే 18 గిగా హెర్ట్జ్. కోయాక్సియల్ కేబుల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే ఈ సెంటర్ యాంటీనా వైర్ ఉంటుంది, దీని చుట్టూ విద్యుత్ బంధకం ఉంటుంది అంటే ఇన్సులేషన్ లేయర్ ఉంటుంది. ఈ ఇన్సులేషన్ లేయర్ పైన ఒక మెష్ లాంటిది, కాపర్ అనుకోండి, మెష్ లాంటిది వాహకము ఉంటుంది, దానిపైన ప్రొటెక్టెడ్ లేయర్ అనేది ఉంటుంది. 750 మెగా హెర్ట్జ్ కంటే బ్యాండ్విడ్త్ ఎక్కువ ఉన్న సిగ్నల్స్ ని మనము పంపించినట్టయితే ఈ వైర్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యి వైర్ అనేది డ్యామేజ్ అవుతుంది. మనకు ప్రసారం అనేది సిగ్నల్స్ అనేవి ప్రసారం చేయబడవు, సిగ్నల్స్ ప్రసారం కాబడవు. The next media is a free space. Communication through free space using radio waves over a wide range of frequencies from few hundred kilohertz to few gigahertz. ఫ్రీ స్పేస్ ద్వారా సిగ్నల్స్ ప్రసారం చేసినప్పుడు ఆ సిగ్నల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉంటుంది అంటే few hundred kilohertz to few gigahertz. So bandwidth of free space is few gigahertz. Optical fibers work in frequency terahertz to 1000 terahertz. Tera ante 10 to the power of -12. Optical fibers offer the bandwidth is 100 gigahertz. మన కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టమ్ మనకు ఇట్స్ like backbone of the communication system. The allocation of frequencies is done by International Telecommunication Union. The coaxial bandwidth ni, free space bandwidth ni, optical fiber bandwidth ni ఇంత అని డిసైడ్ చేసేది ఎవరు అంటే పర్టికులర్ రేంజ్ ఫిక్స్ చేసేది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. మోస్ట్ ఆఫ్ అవర్ broadcast is done through free space. సో మనం ఆ సర్వీసెస్ ని నెక్స్ట్ చూద్దాం. వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఫ్రీ స్పేస్ కమ్యూనికేషన్. ఫ్రీ స్పేస్ ద్వారా మనకు ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుండి రిసీవింగ్ యాంటీనాకు సిగ్నల్ చేరుకునే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీ స్పేస్ కమ్యూనికేషన్ అంటాం. సో ఫస్ట్ స్టాండర్డ్ AM బ్రాడ్కాస్ట్, FM బ్రాడ్కాస్ట్, టెలివిజన్ సర్వీసెస్, సెల్ ఫోన్ అండ్ సెల్ సిస్టమ్, satellite communication. Standard AM broadcast 540 kilohertz to 1600 kilohertz. Olden days లో యూజ్ చేసే AM రేడియోస్ అండ్ ప్రెసెంట్ గా మనము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగించే వాకీ టాకీస్. FM బ్రాడ్కాస్ట్ 88 మెగాహర్ట్స్ టు 108 మెగాహర్ట్స్. FM రేడియోస్ వరల్డ్ మొత్తం కూడా ఈ రేంజ్ లోనే 88 మెగాహర్ట్స్ టు 108 మెగాహర్ట్స్ మధ్యలో FM బ్రాడ్కాస్ట్ సర్వీసెస్ ని వినియోగించుకోవడం జరుగుతుంది. టెలివిజన్ సర్వీసెస్ 54 మెగాహర్ట్స్ టు 72 మెగాహర్ట్స్. ఈ రేంజ్ ఏంటంటే ఆడియో రేంజ్. 76 మెగాహర్ట్స్ టు 88 మెగాహర్ట్స్ అనేది వీడియో రేంజ్. టెలివిజన్ అంటే మనకు ఆడియో అండ్ వీడియో రెండు ఉంటాయి. సో అప్ టు 1990s వరకు కూడా మనకు 1 or 2 ఛానల్స్ ఉన్నాయి కదా, మాత్రమే ఉన్నాయి. సో ఈ రేంజ్ అనేది సరిపోయింది. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఛానల్స్ రావడం మూలాన ఈ రేంజ్ అని ఇంక్రీజ్ చేయడం జరిగింది. 174 మెగాహర్ట్స్ టు 216 మెగాహర్ట్స్, 420 మెగాహర్ట్స్ టు 890 మెగాహర్ట్స్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేంజ్. సెల్ ఫోన్ సిస్టమ్ 89
896 megahertz to 901 megahertz మొబైల్ టు బేస్ స్టేషన్, అంటే మన మొబైల్ నుంచి టవర్ వరకు. 840 టు 935 మెగాహర్ట్జ్ బేస్ స్టేషన్ టు మొబైల్, అంటే ఆ టవర్ టు మొబైల్. ఇక్కడ 896 935 ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది టు ఓవర్కమ్ రెసొనెన్స్, అనునాదం అనే సమస్యను అధిగమించడం కోసము ఆ గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. శాటిలైట్ కమ్యూనికేషన్ frequency range is 5.925 gigahertz to 6.425 gigahertz. This is uplink. Okay? 3.7 gigahertz to 4.2 gigahertz. This is downlink. ఇక్కడ కూడా మనకు 5.925 4.2 gigahertz మధ్యలో గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది టు ఓవర్కమ్ రెసొనెన్స్ ప్రాబ్లం. వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో కొన్ని ఉదాహరణలు ఈ పిక్చర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా వైఫై నెట్వర్క్ ఎంత రేంజ్ లో పనిచేస్తుంది అంటే 3 GHz టు 30 GHz. అదే విధంగా మనకు అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీస్ లో మనకు GPS, వైఫై, 4G ఎంత రేంజ్ లో పనిచేస్తుంది మన ఫ్రీక్వెన్సీ అంటే 300 MHz టు 3 GHz. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. Range of electromagnetic waves. Extremely low frequencies 30 Hz to 300 Hz. Voice frequency 300 Hz to 3100 Hz. Very low frequency 3 kilohertz to 30 kilohertz. Low frequency 30 kilohertz to 300 kilohertz. Medium frequency 300 kilohertz to 3000 kilohertz. High frequency range is 3 megahertz to 30 megahertz. Very high frequency range is 30 megahertz to 300 megahertz. Ultra high frequency 300 megahertz to 3000 megahertz. Super high frequency 3 gigahertz to 30 gigahertz. Super high frequency range వచ్చేసి మనము శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఉపయోగిస్తాం. శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఉపగ్రహ సంసర్గ వ్యవస్థ. Propagation of electromagnetic waves. Depending on the frequency, electromagnetic waves travel in space in different ways depending on the behavior of these waves with respect to the earth and the atmosphere. ఇక్కడ మనకు ప్రసారణ యాంటీనా నుండి వికిరణం చేయబడిన విద్యుదయస్కాంత తరంగాలు అంతరాళం గుండా ప్రయాణించి గ్రాహకం యాంటీనాను చేరుకుంటాయి. ఈ అంతరాళం గుండా ప్రయాణించే క్రమంలో ఎక్కువ దూరాలు ప్రయాణించే క్రమంలో విద్యుదయస్కాంత తరంగాల యొక్క శక్తి అనేది తగ్గుతుంది. ఈ విద్యుదయస్కాంత తరంగాల వ్యాపనాన్ని మరియు అవి అనుసరించే పదాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే భూవాతావరణం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. దేర్ ఆర్ 3 types of propagations: ground wave propagation, sky wave propagation, space wave propagation. మనము ఈ గ్రాఫ్ అంటే పిక్చర్ ని కనుక అనలైజ్ చేసినట్లయితే ట్రాన్స్మిటింగ్ యాంటీనా, దిస్ ఈస్ రిసీవింగ్ యాంటీనా. ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి వికిరణం చేయబడిన తరంగం ఏదైతే ఉంటుందో ది వేవ్ ఈస్ ప్రాపగేట్స్ అలాంగ్ ద గ్రౌండ్. దిస్ టైప్ ఆఫ్ వేవ్ ఈస్ కాల్డ్ గ్రౌండ్ వేవ్. ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి ఇక్కడ మీరు గమనించండి, ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి వికిరణం చేయబడిన సిగ్నల్స్ ఉంటాయి కదా, అంటే రేడియో తరంగాలు. ఈ రేడియో తరంగాలు అయనో ఆవరణాన్ని చేరుకొని అయనో ఆవరణం చేత పరావర్తనం చెందించబడి తిరిగి రిసీవింగ్ యాంటీనాను చేరుకుంటాయి. ఈ రకమైన వ్యాపనాన్ని మనం స్కై వేవ్ ప్రాపగేషన్ అంటాము, ఆకాశ తరంగాల వ్యాపనము అంటాం. మనం ఫ్రీక్వెన్సీని ఇంకా పెంచిన కొద్దీ 30 మెగాహర్ట్జ్ కంటే మనకు పౌనపున్యం ఎక్కువగా ఉన్నప్పుడు ట్రాన్స్మిటర్ యాంటీనా నుంచి ట్రాన్స్మిట్ అయిన సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఈ సిగ్నల్స్ అయనో ఆవరణం నుంచి చొచ్చుకొని పోయి తప్పించుకొని ఈ స్పేస్ లో కంటే ఇంకా దూరం ప్రయాణిస్తాయి.
ఇప్పుడు ఇక్కడ మనం శాటిలైట్ సిస్టమ్ అరేంజ్ చేసుకుంటాం కదా, ఈ శాటిలైట్ సిస్టమ్ అంటే శాటిలైట్ వ్యవస్థ నుంచి శాటిలైట్ వ్యవస్థ నుంచి తిరిగి భూ వాతావరణంలోనికి అంటే రిసీవింగ్ యాంటీనాను చేరుకుంటారు. ఈ రకమైన తరంగాలను అంటే ఈ రకమైన ప్రాపగేషన్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్ అంటాము. అంతరిక్ష తరంగాల వ్యాపనము అంటాము. ఈ అంతరిక్షాల తరంగాల వ్యాపనం అనేది రెండు రకాలుగా ఉంటుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ LOS లైన్ ఆఫ్ సైట్. లైన్ ఆఫ్ సైట్ ని దృష్టి రేఖా సంసర్గము అంటారు. శాటిలైట్ కమ్యూనికేషన్ ని ఉపగ్రహ సంసర్గము అంటారు. గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ ప్రసారం నుండి వికిరణం చేయబడిన విద్యుదయస్కాంత తరంగాలు అంతరాళం గుండా ప్రయాణించి గ్రాహకాన్ని చేరుకుంటాయి. అంటే ప్రసారణి నుండి వెలువడిన విద్యుదయస్కాంత తరంగాలు గ్రాహకాన్ని చేరుకోవాలి అంటే యాంటీనా సైజ్ అనేది ఎంత ఉండాలి? సో యాంటీనా సైజ్ అనేది మనం తీసుకునే తరంగ దైర్ఘ్యము అంటే మన సిగ్నల్స్ యొక్క తరంగ దైర్ఘ్యం ఎంతైతే ఉంటుందో ఆ తరంగ దైర్ఘ్యంలో 4వ వంతు ఉండాలి. Let us consider ground wave frequency is 1 megahertz. What is the wavelength? According to C is equal to m lambda. C is the velocity of light 3 into 10 to the power of 8 meter per second. N is frequency 10 to the power of 6 hertz into lambda. Then lambda is equal in మనము simplification చేసినప్పుడు lambda is equal 300 meters వస్తుంది. So antenna height is equal 300 by 4. That means lambda by 4. 75 meters ఉంటుంది యాంటీనా హైట్. ఎట్ లాంగర్ వేవ్ లెంత్స్ అంటే వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు ద యాంటీనాస్ హ్యావ్ లార్జ్ ఫిజికల్ సైజ్ అండ్ దే ఆర్ లొకేటెడ్ ఆన్ ఆర్ వెరీ నియర్ టు ద గ్రౌండ్. భూమికి దగ్గరగా అమర్చబడతాయి. ఇన్ స్టాండర్డ్ AM బ్రాడ్కాస్ట్ గ్రౌండ్ బేస్డ్ వర్టికల్ టవర్స్ ఆర్ జనరలీ యూజ్డ్ యాజ్ ట్రాన్స్మిటింగ్ యాంటీనాస్. మనము ఈ యాంటీనాస్ ని నిట్ట నిలువుగా అమర్చుతాము. ఫర్ సచ్ యాంటీనాస్ గ్రౌండ్ హ్యాస్ ఏ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద సిగ్నల్. భూమి యొక్క ప్రభావము ఆ సిగ్నల్స్ పైన ఎక్కువగా ఉంటుంది. ద మోడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఈస్ కాల్డ్ సర్ఫేస్ వేవ్ ప్రాపగేషన్ అండ్ ద వేవ్ గ్లైడ్స్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇన్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ electromagnetic waves travel along the surface of the earth. That's why these waves are called ground wave or surface waves. And also these waves are not confined to the surface of the earth but are guided along the earth's surface and they follow the curvature of the earth. I once again repeat, follow the curvature of earth. The energy of the radio waves decreases as they travel over the surface of the earth due to the conductivity and permittivity of the earth's surface. ఈ విద్యుదయస్కాంత తరంగాలు సుదూరంగా ప్రయాణిస్తున్న క్రమంలో ఎనర్జీని కోల్పోతాయి. ఎందుకంటే భూమి ద్వారా ఏర్పడ్డ వాహకత్వం ద్వారా దూరంగా ప్రయాణిస్తున్న కొద్దీ ఎనర్జీని అనేది తగ్గుతాయి. సో అటెన్యుయేషన్ కి గురి అవుతాయి. సో అటెన్యుయేషన్ ఇంక్రీసెస్ విత్ ద ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువైన కొద్దీ అటెన్యుయేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. ఇది భూమి ఉపరితలం అనుకోండి, ఇది భూమి యొక్క ఉపరితలం. ట్రాన్స్మిటింగ్ యాంటీనా, రిసీవింగ్ యాంటీనా. సో ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి ట్రాన్స్మిట్ చేయబడిన సిగ్నల్ రిసీవింగ్ యాంటీనాను చేరుకుంటుంది. రిసీవింగ్ యాంటీనాను చేరుకునే క్రమంలో ఈ విద్యుదయస్కాంత తరంగము తను ప్రయాణిస్తున్న ప్రాంతంలో భూమి పైన విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఇక్కడ భూమి పైన ఉన్న పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ రెండు అట్రాక్ట్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల లీకేజ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఈ లీకేజ్ ఎనర్జీ ఏంటంటే తరంగం యొక్క అంటే ఈ సిగ్నల్ యొక్క శక్తిని అంటే ఆ ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. శక్తి క్రమేపీ తగ్గుతూ అది భూమి చేత అంటే భూమిలోకి మెల్లగా భూమిపై జారుతూ భూమి చేత శోషించుకోబడుతుంది. అంటే ఈ విధంగా మనకు సిగ్నల్ అనేది డిసపియర్ అవుతుంది. తరంగ దైర్ఘ్యము తక్కువ అంటే
ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రిపిటేషన్ అనేది అంటే ఈ సిగ్నల్ అనేది ప్లస్ మైనస్ ఈ రిపిటేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ ఎక్కువ అయినప్పుడు మనకు అటెన్యుయేషన్ అనేది కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఎందుకంటే సిగ్నల్ ప్రయాణిస్తున్న ప్రాంతంలో ఏంటి భూమి పైన విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. సో ఈ ప్లస్ మైనస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ అట్రాక్షన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి షార్ట్ సర్క్యూట్ ఎక్కువ అవుతుంది, న్యూట్రలైజేషన్ ఫాస్ట్ గా అవుతుంది అండ్ లీకేజ్ కరెంట్ కూడా ఎక్కువగా అవుతుంది. ఈ లీకేజ్ కరెంట్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే వేవ్ యొక్క ఎనర్జీ అనేది ఈ సిగ్నల్ యొక్క ఎనర్జీ అనేది ఫాస్ట్ గా డిక్రీజ్ అవుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతున్న కొద్దీ వేవ్ యొక్క ఎనర్జీ అనేది అంటే డిక్రీజ్ అవుతుంది, ఎక్కువగా డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది, అటెన్యుయేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, అటెన్యుయేషన్ ఆల్సో ఇంక్రీజెస్. If attenuation increases with the increasing in frequency. Ground wave. Ground wave propagates along the surface of the earth and must be vertically polarized to prevent from short circuiting the electric component. So ఖచ్చితంగా ఈ propagation అనేది vertical direction లోనే ఉండాలి. A wave induces currents in the earth over which it passes and thus lost some energy by the absorption. So another way of attenuation is due to diffraction and gradual tilting of the wavefront. The transmitting antenna నుంచి సిగ్నల్ రిసీవింగ్ యాంటీనాను చేరుకునే క్రమంలో ఏంటంటే ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు అడ్డంకి దగ్గర బెండ్ అవుతుంది, అంటే వంగి ప్రయాణిస్తుంది. ఇలా వంగి ప్రయాణించడాన్ని మనం వివర్తనం. అంటే ఈ వివర్తనం కారణంగా ఏంటి, ఇది వంగి ప్రయాణిస్తూ తన క్రమేపీ తన ప్రయాణిస్తున్న కొద్ది ఆ తరంగంలో అంటే సిగ్నల్ లో శక్తిని అనేది కోల్పోతూ మెల్లగా భూమి వైపు జారుతుంది. సో ఈ విధంగా భూమి చేత శోషించుకోబడుతుంది. The increasing tilt of the wavefront cause greater short circuiting of the electric field components of the wave. Eventually, gradually ఏమవుతుంది అంటే some distance from the antenna, the wave lies down and dies. అంటే మెల్లిగా భూమి వైపు జారుతూ భూమి చేత శోషించుకోబడుతుంది, అంటే భూమి చేత అబ్జర్వ్ చేయబడుతుంది. ఇక్కడ రేంజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ అండ్ పవర్ పైన డిపెండ్ అవుతుంది. Advantages and disadvantages. The wave have the tendency to bend around the corners or obstructions during propagation, which makes them more efficient, and also these are not affected by the change in atmospheric conditions. Disadvantages. They are used for only short ranges and also involving attenuation of waves. And high frequency waves cannot be transmitted as the energy losses are more because of the absorption of energy in the Earth's atmosphere. Polarization of the ground wave is affected. Electric field components are short circuited with the ground. Applications of the ground wave. Local radio communication system. For example, police department వాళ్ళు ఉపయోగించే walkie-talkie system and military system లో ఉపయోగిస్తారు. Used for one-way communication from the military to submerged submarines, AM, FM and television broadcasting.
చదువులమ్మ నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా